నా తండ్రి ప్రభునైనా నీ సన్నిధానంలో మేము రాలేం ప్రభా. నాయనా మరి 41 కీర్తన ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. బీదలను కటాక్షించువాడు నా తండ్రి ధన్యుడు అంటావు. ఆపత్కాలమున వానిని తప్పించినని తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మీరు సెలవిస్తున్నారు. అవును ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో తండ్రి కొద్ది మందిగా మేమున్నాం తండ్రి. మాతో మీరు మాట్లాడండి ప్రభా. చక్కటి వాక్యాన్ని తండ్రి ప్రభా మేము వినగలిగిన తండ్రి మీ కృప దయచేయండి. తద్వారా వ్యక్తిగత ఆరాధన కూడా చేయడానికి మీ కృప అనుగ్రహించమని మీకు కొందరు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ఇచ్చిన ప్రార్థన మీ యొక్క బంగారు పదాలకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మొదటి 3 వచనాల్లో మనం చూసినట్లయితే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వాణ్ణి అప్పగింపవు, రోగశయం మీద యెహోవా వాణ్ణి ఆదరించును, రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. అంటే బీదలను కటాక్షిస్తే ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా దొరుకుతాయని మనకు మరి దావీదు మహారాజు ఇక్కడ మరి అంటే చక్కగా వివరించున్నాడు కదా. బీదలను కటాక్షిస్తే ఏ విధంగా కటాక్షించాలంటే మనం బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి కదా బీదల గురించి. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 58వ అధ్యాయంలో అక్కడ 8వ వచనంలో ఏమంటాడంటే, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకొనుటయు అని ఇంకా కొన్ని మాటలు కింద ఇస్తాడు. ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము చదవండి. మిక్కిటమైన దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చాలండి, కింద తర్వాత చదువుకుందాం. ఇక్కడ మనము 7వ వచనం 8వ 2 కలిసి ఉన్నాయి. ఆ యొక్క 7వ వచనం కూడా మనం చదివినట్లయితే, నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని ఇక్కడ 58వ కీర్తనలో మనం చూస్తున్నాం కదా. ఏ విధంగా అంట, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకున్నటయు. ఇది సాధ్యమా? చేయలేం. కానీ బైబిల్ చెప్తుంది చేయాలి కదా. అప్పుడే నీకు ఆశీర్వాదాలు అనేటివి దొరుకుతాయి. ఇక్కడ చూడండి, మరి దాంట్లో ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయంటే, మనం 41 కీర్తనలో మనం చూస్తే ఆపత్కాలంలో నిన్ను ఆయన తప్పిస్తాడంట కదా. అదే రకంగా మనం చూస్తే ఒక 5-6 అంశాలు ఉన్నాయి అక్కడ. నువ్వు బీదలను కటాక్షిస్తే నీకు ఎన్ని ఆశీర్వాదాలు దొరుకుతాయి అక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమంటాడంటే, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకున్నట్టు. ఇది అసాధ్యం కదా, మనం చేయలేము ఇది. కానీ దేవుడు చెప్తున్నాడు చేయాలి కదా. అప్పుడే మనం క్రైస్తవులం, లేకుంటే క్రైస్తవులం కాదు. ఉదాహరణకి చెప్పాలంటే, నేను రోజు ఉదయం డ్యూటీకి వెళ్తూ ఉంటాను. ఈఎస్ఐ మెట్రో స్టేషన్ కింద అంటే ఈఎస్ఐ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అటెండర్స్ చాలామంది ఉంటారు కదా, పేదవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా లైన్ ఉంటుందన్నమాట. అక్కడ సుమారుగా ఒక 50-60 మంది 70 మంది దాకా ఉంటారు. ఎందుకంటే ఒక సంస్థ వారు అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం టిఫిన్ ఫ్రీగా పెడతారు, తర్వాత మధ్యాహ్నం కూడా భోజనాలు పెడతారట. నాకు తెలియదు, కానీ పొద్దున్న పూట నేను వెళ్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను ఆ టైంలో. అయితే అక్కడ నాకు పరిచయం ఉన్న వ్యక్తి కనిపించాడు ఒకరోజు. అతను మా దగ్గరకు వస్తాను, నేను టింబర్లో పనిచేస్తాను, అక్కడికి వచ్చాడనమాట. ఆయన ఎవరంటే ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తారు, వాళ్ళు కర్ర బీడింగ్ తీసుకెళ్తారనమాట. అతను నేను అడిగిన, బ్రదర్ మీరు అక్కడ కనిపించారు కదా ఈఎస్ దగ్గర మెట్రో స్టేషన్ కింద టిఫిన్ పెట్టే దగ్గర మీరు కనిపించారు కదా అంటే, అవును కనిపించాను, నేను అక్కడ ప్రతిరోజు కూడా మా టీం వారు అందరం కలిసి ఫ్రీగా టిఫిన్ పెడతామన్నాడు. అయితే మీరు ఏ విధంగా పెడతారు అని అడిగిన. అంటే ఆయన ఏం చెప్పాడంటే, మా ఫోటో ఫ్రేమ్స్ వర్కర్స్ అందరం కూడా మాకు వచ్చిన జీతంలో 100 రూపాయలు వస్తే మేము 10 రూపాయలు తీస్తాం దాంట్లో నుంచి. అంటే దశమ భాగం కదా. క్రైస్తవులే కాదు, వేరే మతస్థులు కూడా మరి దశమ భాగం తీస్తున్నట్టుగా నేను ఆ రోజు అనుకున్నాను. అంటే మాకు వచ్చిన ఆదాయంలో, మాకు వచ్చిన జీతంలో, మాకు వచ్చిన సంపాదనలో మేము 10వ వంతు తీస్తాం. అంటే 100 రూపాయలు మాకు వస్తే 10 రూపాయలు తీసి అలా పక్కకు పెడతాం ప్రతిరోజు కూడా.
అలా పక్కకు పెట్టేసిన డబ్బుతోనే మేము ప్రతిరోజు కూడా టిఫిన్ ఫ్రీగా పెట్టగలుగుతున్నామని అని చెప్పాడు ఆయన. నేను అనుకున్నప్పుడు మరి క్రైస్తవులే కాదు దశంభాగంలో మరి అన్య మతస్థులు కూడా మరి దశంభాగం తీస్తూ అనేకులకు సేవ చేయగలుగుతున్నారు. మనం సేవ చేయడం లేదు కదా. అంటే ఇతరులకు బీదలకు సహాయం ఇచ్చేయాలి. అనేక చోట్ల హాస్పిటల్స్ దగ్గర ఎక్కువ శాతం మనం చూసినట్లయితే అనేక చోట్ల హాస్పిటల్స్ దగ్గర బీదలు అనేక మంది ఉంటారు కాబట్టి వారందరికీ కూడా అనేకమైన సంస్థలు మరి ఫ్రీగా భోజనం కానీ టిఫిన్ కానీ పెడతా ఉన్నారు చాలా చోట్ల కదా. మనం కూడా ఆ విధమైన ప్రయత్నం చేయాలి కదా. దిక్కుమాలిన బీదలను మనం ఇంట చేర్చుకుంటే తర్వాత సంగతి, కానీ మనతోని అయినంత తోచిన సహాయము మనము చేయగలిగితే అది బీదలను మనము కటాక్షించినట్టు, అంటే కనికరించినట్టు, వారి మీద దయ చూపినట్టు, వారి మీద జాలి చూపినట్టు కదా. మనం అక్కడ చూస్తాం కదా 41 కీర్తనలో, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. బీదలను కటాక్షించాలంటే కనికరించాలి కదా, కనికరం చూపాలి, దయ చూపాలి, జాలి చూపాలి కదా. అప్పుడే మరి అనేక సార్లు మన మందిరంలో కూడా కొన్నిసార్లు కొన్ని ప్యాకెట్లు కూడా పంచారు కదా, భోజనాలు కొన్ని ప్యాకెట్లు చేసి తయారు చేసి కొన్ని భోజనాలు కూడా పంచారు. అలాగ చేయడం చాలా మంచిది కదా. ఎక్కడికైనా చౌరస్తాల దగ్గర మరి హాస్పిటల్స్ దగ్గర చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని చోట్ల బస్ స్టాపుల్లో కూడా భోజనాల కోసమని ఎదురు చూస్తూ ఉంటారు, టిఫిన్ల కోసమని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ బీదలను కటాక్షించువాడు ధన్యుడు అంటాడు కదా. బీద విధురాలు ఏం చేసిందండి? 2 కాసులు వేసింది. అది ఎవరి దృష్టిలో పడ్డది? ప్రభు దృష్టిలో, అంటే దేవుని దృష్టిలో, యేసయ్య దృష్టిలో పడ్డది. ఎంతోమంది ధనవంతులు మరి కానుకలు వేశారు, కానీ స్వీకరించింది ఎవరిది? బీద విధవరాలది కదా. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 వచనాల నుంచి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఆ యొక్క కానుక పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు అనేకులు వచ్చి మరి ధనవంతులు ఎంతో గొప్పవారు కూడా వచ్చి తమ యొక్క కానుకలను దశంభాగంలో వేస్తారు. కానీ ఈ బీద విధవరాలు వేసినప్పుడు తను చూసి తన శిష్యులతో ఏమంటాడు? ఈమె తన జీవనం అంతా కూడా వేసింది అన్నట్టుగా తన ద్వారా, అంటే తనను యేసు ప్రభు వారే సాక్ష్యం పలికారు కదా. చూడండి ఒకసారి మార్కు సువార్త 41 చదవండి. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. చాలండి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాండి ఇక్కడ? అనేకులు అంటే ధనవంతులు కదా. ధనవంతులు అనేకులైన వారు వచ్చి అక్కడ ఆ యొక్క కానుక పెట్టెలో డబ్బులు వేస్తున్నారు. కానీ ఆ యొక్క బీద విధవరాలు వేసిన కానుకను గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అక్కడ కదా. ఏ విధంగా అంటే ఆమె 2 కాసులు వేసిందన్నట్టుగా మరి వారి యొక్క శిష్యులకు ఆయన బోధిస్తున్నాడు. ఏమని అంటే, ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పిన అంటున్నాడు కదా. అంటే దేవునితోనే ఆమె సాక్ష్యం పొందింది. చూడండి, అంటే బీద విధవరాలు ఏ విధంగా అంటే తనకి కలిగినదంత, తన దగ్గర ఎంత ఉందంట? 2 కాసులు మాత్రమే ఉంది. ఆ ఉన్న 2 కాసులు అన్ని మొత్తం కూడా దేవుని సన్నిధానములో ఆ యొక్క కానుక పెట్టిలో వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. అంటే బీద విధవరాలని దేవుడు దృష్టించాడు, ఆమెను చూశాడు. ధనవంతులందరూ కూడా వారు కలిగిన సమృద్ధిలో నుంచి ఎంతగానో తీసుకుని వచ్చి వేస్తున్నారు, కానీ అది దేవుడు అంగీకరించలేదు. ఈమె 2 కాసులు ఇస్తే ఈమెను మాత్రం దేవుడు దృష్టించాడు కదా. ఆమె గురించి సాక్ష్యం కూడా పలుకుతున్నాడు. అలాంటి సాక్ష్యము
మనం కూడా కలిగి ఉండాలి కదా. ఇది క్రైస్తవుల గురించే కదా చెప్పేది, క్రైస్తవులకే చెప్పేది కదా. అంటే యేసుప్రభు వారిని నమ్మిన వారికే, యేసుప్రభు వారిని స్వీకరించిన వారికే, యేసుప్రభు వారిని ధరించిన వారికే కదా. బాప్తిస్మం ద్వారా మనం దేవుణ్ణి ధరించుకొని ఉంటామంట. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏ విధంగా అంట, మరి ఆమె 2 కాసులు వేసింది. ఆ యొక్క 2 కాసులను దేవుడు శిష్యులందరినీ కూడా పిలిచి, మరి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా, అంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు దేవుడు. శిష్యులందరి దగ్గర కూడా చూడండి, అనేకులు ధనవంతులు ఉన్నారు, వారందరూ కలిగిన సొమ్ములో నుంచి సమృద్ధిగా వేశారు. కానీ ఈమె కలిగిన, అంటే ఈమె దగ్గర ఉన్న 2 కాసుల మొత్తాన్ని, దీనికి అర్థమైందంటే వారు ధనవంతులందరూ కూడా ఇంకా మస్తు, అంటే చాలా సొమ్ము వాళ్ళ దగ్గర ఉంది, ఆ సొమ్మునంతని కూడా పక్కకు పెట్టుకొని, అంటే వాళ్ళకి కావలసిన మాత్రం దాంట్లో వేశారు, అంటే మిగిలించుకొని పొదుపుగా చేసుకొని వేశారు. కానీ ఈమె తనకు కలిగిన మొత్తం అంతా కూడా, అంటే తన దగ్గర ఉన్న మొత్తం అన్ని కూడా ఆ యొక్క కానుక పెట్టెలో వేసినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు దేవుడు ఆ యొక్క కానుకను అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మనము మొత్తం వేయాలని కాదు, కానీ మనకు కలిగిన దాంట్లో నుంచి 10% ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానంలో మనము వెయ్యాలి కదా. అప్పుడే దేవుడు ఆ యొక్క కానుకను అంగీకరిస్తాడు కదా. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 41 కీర్తనలు ఏమంటాడు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు కదా. మనము లాస్ట్ వీక్ చూసాం, దైవజనుల యొక్క వాక్యాన్ని చెప్పారు. ఏ వాక్యం చెప్పారు లాస్ట్ వీక్? మెయిన్ మెసేజ్ ఏం చెప్పారమ్మా? సారెపతిని గురించి చెప్పారు కదా. ఆ యొక్క వాక్యాన్ని కూడా తీయండి. 1 రాజులు 17 కూడా చెప్పండి. 17వ అధ్యాయం కదా. మొదటి రాజులు 17వ అధ్యాయంలో మనం ఇక్కడ చూస్తే 10వ వచనం నుంచి మనం అక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు ఒక విధవరాలు కనిపిస్తుంది కదా. అందుకు అతడు లేచి సారెపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుతుండ చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొని. చాలండి, తర్వాత చదువుకుందాం. అయితే దైవజనులు చాలా చక్కగా వివరించారు. ఏ విధంగా అంటే తన జీవితాన్ని కూడా అక్కడ చూపించాడు. అంటే వారు అనుభవించిన ఆ జీవనం అంతా కూడా అక్కడ చూపించారు. అంటే ఏ విధంగా అంటే మనం ఒక సుమారుగా 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు ఏ విధంగా అంటే కట్టెలు పొయ్యిలు కదా, అన్నీ కదా, అన్నీ కూడా కట్టెలు పొయ్యిలే. అలాంటి అనుభవం నాకు కూడా ఉంది, పొయ్యి ముట్టించిన అనుభవం కూడా ఉంది. మరి మామూలుగా మనం ఉన్నది గుడిసెలలో, మేమున్నది మనం సారీ అయితే మేమున్నది గుడిసెల ఊర్లో. అలాంటి సమయంలో మరి ఊర్లలో పొయ్యిలు తయారు చేసుకుంటారు కదా, కట్టెల పొయ్యిలు ముఖ్యంగా చెప్పాలంటే. మా ఊర్లో చెప్పాలంటే కొండ ఉంది. మా ఊరి పేరు ఉరవకొండ. ఆ కొండలో అనేకమైన చెట్లు, ఆ కొండకు వెళ్ళేసి చెట్లు నరుక్కొని, అనగా సర్కార్ తుమ్మ చెట్లు అంటారు కదా, అలాంటి సర్కార్ తుమ్మ చెట్లు నరుక్కొని తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఎండబెట్టుకుంటాం. పచ్చిగా ఉంటాయి కదా, ఎండబెట్టుకున్న తర్వాత వాటిని ఏం చేస్తాం, పొయ్యిలో పెట్టి ఆ రకంగా వంటలు చేసుకుంటాం. అయితే ఏ విధమైన అంటే బీద స్థితి అన్నమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే మరి ఇక్కడ దైవజనులు చెప్పారు గత వారము. అయితే విధవరాలు, ఆమె దగ్గర ఏమీ కూడా లేదు కదా, ఏమీ లేని పరిస్థితుల్లో ఆమె కట్టెలు వేరుకోనికి మరి యొక్క ప్రాంతానికి వెళ్ళింది. కట్టెలు వేరుకుంటుంటే మరి యొక్క ఏలియా గారు వచ్చారు కదా. అక్కడ ఏమంటున్నాడంటే, అందుకు అతడు లేచి సారెపతునికి పోయి పట్టణ గవిని వద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుంటూ చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొన్నాడు. ఆమె ఏమంటుందంటే, ఆమె నీళ్లు తీసుకొని తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అప్పుడు ఆమె ఏమంటుంది, అందుకు ఆమె, నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్దనున్నవే, కానీ అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును
సిద్ధము చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తినను. చూడండి, ఇక్కడ ఆ యొక్క విధవరాలు మన యొక్క ఏలియా గారితో మరి చెప్తా ఉందన్నమాట. నేను కొన్ని కట్టెలను కొన్ని పుల్లలను ఏరుకోవడానికి వచ్చాను. మరి ఆ యొక్క కొంచెం నూనె మాత్రం నా దగ్గర ఉంది, కొంచెం పిండి మాత్రం నా దగ్గర ఉంది అని చెప్తా ఉంది. అయితే ఏలియా గారు ఏమంటారంటే, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా ఎద్దుకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోను అని చెప్తా ఉన్నాడు కదా. ఆమె ఏమంటుంది, నా దగ్గర ఉన్నది కొద్దిగానే అని చెప్పినప్పటికీ కూడా మరి ఇక్కడ యేసు అంటే దేవుడు, యెహోవా దేవుడు ఆయనను పంపించాడు కాబట్టి ఆయన యొక్క ఆశీర్వాదం అక్కడ ఉంటుంది కాబట్టి మరి ఇది ఆ యొక్క విధవరాల దగ్గర చెప్తా ఉన్నాడు, మొదట నాకు ఒక అప్పము తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును చేసుకునమని మన యొక్క ఏలియా గారు ఆ యొక్క విధవరాలతో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అయితే 16వ వచనంలో మనం చూస్తే యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు కదా. వీరు ఏం చేసినట్టు అనేక దినములు భోజనం చేయడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడంటే ఆశీర్వాదం ఇచ్చాడు కదా. లేని స్థితిలో మన యొక్క ఏలియా గారికి ఈమె పెట్టింది కాబట్టి అనేక దినములు మరి వారు భోజనము చేయడానికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కదా. ఏ విధంగా అంటే ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం వారి మీద ఉంది, దేవుని యొక్క కనుదృష్టి వారి మీద ఉంది కదా. కాబట్టి ఏ విధంగా కూడా వారికి యొక్క ఆశీర్వాదం అనేది తక్కువ కాలేదండి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే మరి బీదలను కటాక్షించేవాడు ధన్యుడు కదా. బీదల్ని ఏం చేయాలంట, కటాక్షించాలి అంటే కనికరించాలి, వారి మీద దయ చూపాలి. ఇక్కడ మనం 2వ లైన్ కూడా మనం చూసుకున్నట్లయితే ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. ఏ విధంగా అంటే బీదలను కటాక్షిస్తే నీకు ధన్యకరమైన జీవితం దొరుకుతుంది. తర్వాత 2వదిగా ఏం దొరుకుతుందంటే దేవుడు ఆపత్కాలమందు నిన్ను కాపాడుతాడు, విడిపిస్తాడు, విమోచిస్తాడు, ఆదరిస్తాడు, కృపనిస్తాడు, కాపుదలనిస్తాడు, రక్షణనిస్తాడు, ఆయన సన్నిధినిస్తాడు, ఆయన యొక్క కనుదృష్టిని ఇస్తాడు కదా. ఆయన చూపు నీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఏ విధంగా బీదలను కనికరిస్తే, కటాక్షిస్తే నీకు ధన్యకరమైన జీవితం దొరుకుతుంది. తర్వాత ఆపత్కాలం మందు ఏం చేస్తాడంట, తప్పించే దేవుడుగా ఉంటాడు కదా. 50వ కీర్తనలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే 15వ వచనంలో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మయంపరిచేదవు కదా. ఆపత్కాలం మంది ఏం చేస్తున్నట్టు దేవుడు నిన్ను తప్పించే దేవుడుగా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే మొర్రపెడతావో, ఎప్పుడైతే ఆయనను మయంపరుస్తావో, ఎప్పుడైతే మోకాళ్ళ మీద ఉండి ఆయనను మరి ప్రార్థిస్తావో, అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. విడిపించడం మాత్రమే కాదు, ఆ విధంగా నిన్ను మహింపరుస్తాడు అంటున్నాడు కదా. ఆపత్కాలమున మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టాలి ఖచ్చితంగా. అంటే మనము సంతోష సమయాల్లో మరి దేవుని దగ్గరికి వెళ్ళాం కదా. ఆపత్కాలంలో అంటే మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, మరి ఆపద వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవునికి ఆయన సన్నిధానంలో మొరపెడతాం. ప్రభువా, ఈ విధమైన ఆపద వచ్చింది, ఈ విధమైన కష్టం వచ్చింది, ఈ విధమైన నష్టం వచ్చింది. ఎక్కువ శాతం మనం ఏం చేస్తామంటే కష్టము, నష్టము, ఇరుకు, ఇబ్బంది, ఆపద వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం కదా. కానీ వీళ్ళు ఏం చేస్తారు, దావీదు మహారాజు ఏం చేస్తాడు, దినమునకు 7 మార్లు స్తుతిస్తాడు, 3 మారు ప్రార్థన చేస్తాడు. మనం ఏం చేస్తాం, సుమారుగా ఒక 3 సార్లు లేదంటే 4 సార్లు ప్రార్థన మాత్రమే మనం చేస్తాం కదా. ఉదయకాలంలో, తర్వాత టిఫిన్ చేసే సమయంలో, తర్వాత భోజనం చేసే సమయంలో, తర్వాత రాత్రి భోజనం చేసే సమయంలో, తిరిగి పడుకునే సమయంలో మనం ప్రార్థన చేస్తాం. కానీ స్తుతులు మాత్రము ఆదివారం మాత్రమే మనం చెల్లిస్తాం దేవునికి. కానీ దావీదు మహారాజు మరి దినమునకు 7 సార్లు అంట. అంటే అక్కడ వారమని వేయలేదు, నెల అని వేయలేదు, సంవత్సరం అని వేయలేదు, కానీ దినమునకు 7 సార్లు నేను నిన్ను స్తుతిస్తాను అంటాడు కదా. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే 3 మారు
ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు కదా. ఇక్కడ మనం చూస్తే ఏమంటాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మయంపరచదు. దేవుడు ఎప్పుడైతే మనలకు ఆపత్కాలం నుంచి విడిపిస్తాడో, విమోచిస్తాడో, వాటి నుంచి తప్పిస్తాడో, అప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి మయంపరచాలి, దేవుని గణపరచాలి కదా. మనం అనేక సార్లు దేవుని దగ్గర మేళ్ళు పొందుకుంటాం, కానీ దేవుణ్ణి గణపరచము. ఏ విధంగా అంటే అది నా టాలెంట్, అది నా తెలివి కదా, ఈ విధంగా అనుకుంటాం మనం. కానీ నీకున్న ప్రతిదీ కూడా దేవుడు కలిగించిందే, ప్రతిదీ కూడా దేవుడు కలిగించింది. దేవుడు కలిగించింది నీ దగ్గర ఏది కూడా లేదు. మనం అనేక సార్లు మరి ఇతరులతో మాట్లాడేటప్పుడు నాకున్న తెలివి ప్రకారం ఇదంతా జరిగింది, నాకున్న టాలెంట్ ప్రకారం ఇది జరిగింది అనుకుంటాం, కానీ అది కాదు. దేవుని యొక్క టాలెంట్, దేవుని యొక్క తెలివి కదా, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప కదా. ఇప్పటివరకు మనం పాడుకున్నాం కదా పాట, మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృపయే. మనం ఏమై ఉన్నామో ఆయనకు అన్నీ తెలుసు, అది కూడా ఆయన కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే ప్రభువా కదా. ఆయన కృప లేనిది మనము ఈ దినమును ఇక్కడ చేరలేము, ఈ దినమును ఇక్కడ కూర్చోలేము. ఎంతోమంది గొప్ప గొప్పవారు కదా, ఎంతోమంది గొప్ప గొప్పవారు కరోనా సమయంలో వెళ్ళిపోయారు, కానీ దేవుని కృప మన మీద ఉంది కాబట్టి ఇప్పటి వరకు దేవుడు మనలను ఉంచాడు కదా. ప్రతి వారికి కూడా 139వ కీర్తనలో ఉంటుంది కదా, మనము ఎన్ని సంవత్సరంలో జీవించాలో అన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖితంలో ఆయన అంటాడు. ఇక్కడ మనం చూస్తే ఏమంటాడంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మయంపరిచెదవు. ఎప్పుడైతే దేవుడు మనల్ని విడిపిస్తాడో ఆపత్కాలం నుంచి, కష్టము నుంచి, నష్టం నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి కాపాడుతాడో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ను మహిమపరచాలి. కానీ మనం దులిపేసుకుంటాం. మనకిచ్చిన ఆశీర్వాదాన్ని, ఆ యొక్క కష్టం నుంచి, నష్టం నుంచి దేవుడు మనలను తప్పించిన తర్వాత మనం దేవుని గుర్తు చేసుకోం. కానీ మనం గుర్తు చేసుకోవాలి అంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని గణపరచాలి కదా. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును కదా. ఇర్మియాలో కూడా మనం చూస్తాం, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అంటాడు కదా. ఇదొక దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే, లేదంటే ఆయన యొక్క సమాధానాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయనకు మొరపెట్టాలి కదా. నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతులు నీకు నేను తెలియజేస్తున్నా అంటాడు. ఎప్పుడంటే మనం మొరపెడితే మనల్ని యొక్క మొర నుంచి విముక్తులుగా చేసి, గూఢమైన సంగతులు అంటే మనకు తెలియని సంగతులు కూడా దేవుడు చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. చాలండి. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధంగా అంటే నీకు తెలియని గూఢమైన గొప్ప సంగతులను కూడా తెలియజేస్తాడంట కదా. ఎప్పుడంట మనము మొర్ర పెడితే, ఆయనకు మొర్రపెట్టి మనము ఆయన సన్నిధానంలో వేచి చూడాలి. నా ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తున్నాడా లేదా? ఆయన ఏం చేస్తాడు? నీకు తెలియని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను కూడా నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు. ఎప్పుడంటే నీవు నాకు మొర్ర పెడితే. ఇప్పుడు మామూలుగా ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే, మన కుమార్తెలు కానీ కుమారులు కానీ మనకు అడగకుండా మనం ఏమైనా వారికి ఇస్తామా? ఇయ్యము కదా. మనకు అడగకపోతే వారి యొక్క అక్కర కానీ అవసరత కానీ మనకు తెలియదు. అంటే ఇప్పుడు వారు మనల్ని అడిగారు అనుకోండి, పలానా అవసరతల గురించి, పలానా కావాలని, మనం ఏం చేస్తాం? అది మంచిదైతే ఇస్తాం కదా, చెడ్డదైతే వద్దురా, ఇది మంచిది కాదని చెప్తారు కదా. అదేవిధంగా దేవుడు కూడా మనం అడిగినవన్నీ కూడా ఇయ్యాడు కదా, మనం మొరపెట్టినవన్నీ కూడా ఇయ్యాడు. మనం మొరపెట్టినవి కరెక్టా కాదా, మంచిది అయితేనే, కరెక్ట్ అయితేనే దేవుడు మనకిస్తాడు కదా. ఆ ఇచ్చిన తర్వాత కూడా ఏం చేస్తాడంట? నీకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు కూడా నీతో దేవుడు మాట్లాడతాడు, నీకు దేవుడు తెలియజేస్తాడు కదా. ఏ విధంగా అంటే మనం మొరపెట్టాలి దేవునికి. మొరపెట్టింది మనం దేవుని దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వస్తాడు కదా. దేవుని సన్నిధానంలో కూడా మనము 8:30 అనుకున్నాం అనుకోండి, దేవుడు 8 గంటలకు వచ్చి ఇక్కడ ఉంటాడు కదా.
మనకంటే ముందు దేవుడు ఉంటాడు ఇక్కడ. మనం అనుకుంటాం మెల్లగా వెళ్ళొచ్చులే, పాటలు అయిన తర్వాత వెళ్ళొచ్చు, ఆరాధన సమయానికి వెళ్ళొచ్చు అనుకుంటాం కదా. కానీ అది కాదు. దేవుడు మనం 8:30కు అనుకున్నాం అనుకోండి, 8 గంటలకు వచ్చి ఇక్కడ దేవుడు ఉంటాడు కదా. దేవుణ్ణి మనం మహింపరచాలంటే మనం కూడా సమయానికి రావాలి. ఎప్పుడో వచ్చి అనుకోండి దేవుణ్ణి అవమానపరిచినట్టు కదా. దేవుణ్ణి మనం మహింపరచాలంటే సమయానికి మనము రావాలి. సమయానికంటే ఇప్పుడు 8:30 అనుకోండి, ఒక 5-10 నిమిషాలు అటు ఇటు చేసి రావచ్చు. కానీ మరీ అరగంట గంట లేట్ అంటే అది దేవుణ్ణి మనము అవమానపరిచినట్టు. కానీ మనం అనుకున్న సమయానికి దేవుని సన్నిధానంలో ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అంటాడు కదా. ఏ విధంగా అంటే మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధానంలో అడుగుతామో అప్పుడు మనలను తప్పించే దేవుడిగా ఉంటాడు. 2వ వచనం మనం చూసుకుందాం. ఆ యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును. చాలండి. ఏ విధంగా అంట బీదలను కటాక్షిస్తే ఏం జరుగుతుంది? ఆపత్కాలమున ఆయన నిన్ను నన్ను తప్పిస్తాడు. 2వదిగా మనం చూస్తే యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవంట. ఎప్పుడంటే బీదలను కటాక్షిస్తే ధన్యకరమైన జీవితం ఇచ్చి ఆపత్కాలమున కాపాడి తర్వాత భూమి మీద వానిని ఏం చేస్తాడంటే ధన్యకరమైన జీవితం ఇస్తాడు. కాపాడిన తర్వాత ధన్యకరమైన జీవితం ఇస్తాడు. శత్రువుల ఇచ్చకు వానిని నీవు అప్పగింపవని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఏ విధంగా అంటే శత్రువుల చేతికి అప్పగించడట. బీదలను మరి కనికరిస్తే కటాక్షిస్తే ఆపత్కాలమందు నిన్ను తప్పించి దేవుడుగా ఉంటాడు. తర్వాత భూమి మీద ధన్యకరమైన జీవితం ఇస్తాడు కదా. ధన్యకరమైన జీవితం గురించి మనం చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 10-11 ధన్యతలు అక్కడ ఉంటాయి కదా. మత్తయి సువార్తలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అంటాడు కదా. ఈ రకంగా మనం చూస్తే సుమారుగా ఒక 10 ధన్యతలు అక్కడ మనం చూసుకోవచ్చు. చూడండి ఒకసారి అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే, ఆయన ఆ జన సమూహములను చూచి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెచ్చి ఇలాగూ బోధింపసాగని. ఎక్కడంట ఏం చేస్తున్నాడు దేవుడు? జన సమూహం అంతటిని చూసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే అక్కడ శిష్యులందరూ కూడా ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, జన సమూహం అందరూ కూడా అక్కడ కూర్చున్నప్పుడు ఈయన కింద నిల్చుంటే కనిపించడం చెప్పేసి ఆ యొక్క కొండ మీద కూర్చుండి మరి బోధింపసాగాను అని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఏ విధంగా అంట మొదటి మాట ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది కదా. ఆత్మ విషయమై దీనంగా ఉండాలంట. దీనత్వం అనగా కనికరించే మనస్సు, కటాక్షించే మనస్సు, దయ కలిగిన మనస్సు, జాలి కలిగిన మనస్సు, ఇవన్నీ కలిగి ఉంటే ఏమిస్తాడంటే దేవుడు ధన్యకరమైన జీవితం ఇస్తూ ఉంటున్నాడు. మరి దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చపడుదురు కదా. దుఃఖము అనగా దేవుని సన్నిధానంలో కన్నీళ్లు విడిచే వాళ్ళుగా ఉండాలి కదా. ఇచ్చుకే ఏం చేశాడు? తనకు మరణకరమైన రోగం కలిగినప్పుడు ఆయన ఏం చేశాడంటే కన్నీళ్లతో ప్రార్థన చేశాడు కదా. ఇక్కడ మనం చూస్తున్న దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. తర్వాత కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు కదా. ఎన్ని ధన్యతలు ఉన్నాయంటే ఇక్కడ అవన్నీ కూడా మనకు కావాలంటే ఇవన్నీ కూడా మనం చేయాలి కదా. ఆ ధన్యతలు మనకు కావాలంటే ఇక్కడ సూచించినవన్నీ కూడా మనం చేయాలి. దాంట్లో మనం ఒక్కటైనా చేస్తామా? ఆలోచన చేసుకుందాం ఈ ఉదయకాల సమయంలో కదా. ధన్యకరమైన జీవితం కావాలంటే మరి ఏ విధంగా అంటే ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. 2వది దుఃఖపడేవారు ధన్యులు అంటే దుఃఖించేవారంగా ఉండాలి కదా. మరి ప్రార్థనలో దుఃఖించేవారంగా. తర్వాత మనం చూస్తే సాత్వికంగా ఉండాలట. సాత్వికంగా ఉంటే ఏం జరుగుతుందంట? భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు కావాలంట. నీతి కొరకు
ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ రకంగా మనం చూస్తే ధన్యకరమైన జీవితం కావాలంటే ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ధన్యకరమైన జీవితం పొందుకోవాలంటే